అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఓ తండ్రి కథ ఈ కాన్సెప్ట్ బాగుంది. పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఇంకా ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగుండదు అనేది నా ఆశ. కాకపోతే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా అశోక్ రెడ్డి గారు దానికి అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటూ మరి ఈ యొక్క చిత్రాన్ని వెంకటరెడ్డి గారు అత్యంత మంచిగా చిత్రీకరించారు. మరి వారు ఇది 17వ చిత్రం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి. సినిమా కథనాన్ని తెరకెక్కిస్తూ వాళ్ళు ఎంచుకున్న టైటిల్ని పబ్లిక్లోకి తీసుకొని రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి కొన్ని ఫ్యామిలీస్ వారి వల్ల ఇప్పుడు 17 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక్కోసారి రిలీజ్కి నోచుకోకుండా ఎన్నో సినిమాలు, కొన్ని వేల సినిమాలు మరుగున పడి ఉన్నాయి. అలాంటిది మరి ఏ విధంగా చేస్తారో ఏదో మొత్తానికి ఒక మ్యాజిక్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. నంది వెంకటరెడ్డి గారి దగ్గర, అశోక్ గారి దగ్గర. మరి అశోక్ రెడ్డి గారు, నంది వెంకటరెడ్డి గారి కాంబినేషన్లో మరి నేను కూడా ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చేస్తామనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే మనం ఫ్లెక్సీగా ఉన్నప్పుడు పిలిచే వాళ్ళు కూడా మన గురించి కూడా ఆలోచిస్తారు. ఆర్టిస్టులు కొంచెం సెన్సిటివ్ డెఫినెట్గా. మరి సుష్మిత గారిని కూడా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తను కూడా హీరోయిన్గా వెంకటరెడ్డి గారి సినిమాల్లో మరి 4 సినిమాలు తను కూడా చేసింది. కెరియర్లో 7-8 సినిమాలు చేసింది. ఇప్పుడు రాబోయే సినిమాలో కూడా ఇందాక నేను నెంబర్ మరీ అడిగి ఇప్పించాను. ఏదో ఒక క్యారెక్టర్, హీరోయిన్ కాకుండా కూడా క్యారెక్టర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అందుకే పరిచయం చేశాను. నా పని అక్కడక్కడ కనెక్షన్స్ చేస్తూ ఉంటాను. ఒక పరిచయం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది కాబట్టి పరిచయం ఉండడం ఇంపార్టెంట్. మరి చిన్న సినిమాలను ఆదరించాలని పదే కోరుతూనే ఉన్నాం. కనీసం వాళ్ళ ఆ పెట్టుబడి వెళ్తే ఇంకొక సినిమాకి పెట్టుబడి అవుతుంది. కనీసం పెట్టుబడి వెళ్ళే విధంగా ప్రేక్షకులు ఆదరించాలని, ఇంకా గొప్పగా ఉంటే ఇంకా గొప్ప సినిమాలు తీస్తారు. మరి ఎంతో కష్టపడి ఉన్న సోర్సెస్ను ఉపయోగించుకొని ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నారు. వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అశోక్ రెడ్డి గారు అంటే ఇంకా సినిమాలే తీస్తాను, నేను క్యారెక్టర్స్ చేస్తాను, నా తోటి కళాకారులను ప్రోత్సహిస్తాను, సినిమాలను తీస్తానని, వీళ్ళిద్దరి కాంబినేషన్ కలకాలం ఇలాగే ఉండాలని, ఇంకా ఎన్నో చిత్రాలు తీస్తూ కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తూ మరి మంచి కథలను ఎంచుకొని తీయాలని, ఆర్టిస్టులందరినీ ఫోకస్ చేయాలని, ఈ యొక్క సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, వాళ్ళకి అండగా ఉండాలని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాను. మీ దాంట్లో ఎక్కడో ఒక చిన్న స్పేస్ ఇచ్చి ఓ తండ్రి కథ అంటే మనందరి కథ, ఇక్కడ మనమే ఎక్కువ ఉన్నాం, ఆడోళ్ళు తక్కువనే ఉన్నారు. సో మన కథను ఎక్కడో చిన్న స్పేస్ ఇచ్చి ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రండి వెంకటరెడ్డి గారు, కూర్చుందండి. చేత కాకపోతే కూర్చుందండి. ఎందుకంటే పాపం చాలా ఫీవర్తో ఉన్నాడు 3 రోజులు, అందుకని నీరసంగా ఉన్నాడు. చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. నన్ను చూసేవరకు ఆయన కోపం వస్తుంది, నన్ను ఊక పిలుస్తుండని. ఈ యొక్క ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్ర బృందానికి, పెద్దలు సముద్ర గారికి, కళా రాజేష్ గారికి, మోహన్ గారికి, అట్లాగే గౌరవరాజు గారికి, వినయరాజు గారికి, ఇంకా వచ్చినటువంటి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, కళాకారులకు, కళాభిమానులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. మిత్రులారా, ఈ సినిమాని 3 సంవత్సరాల క్రితం తీయడం జరిగింది. ఈ యొక్క సినిమాలో ఎంత కష్టం ఉందో
అంతకంటే కష్టాన్ని ఓర్చుకొని ఈ సినిమా తీయగలిగినాం. కానీ తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూల వల్ల 1 సంవత్సరంన్నర పాటు దాన్ని పెండింగ్ వేయడం జరిగింది. కానీ ఈరోజు నేను ఇక్కడ ఈ సినిమాని ఆడియో ఫంక్షన్ చేస్తుంటే అసలు ఈ సినిమాలో ఎంత ఉందా, నేనే నటించిందా అనేది నాకు నా మీద నాకే అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే మహా సినిమాలు తీసినటువంటి పెద్దలు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళంతా కూడా కొనియాడుతుంటే నా కళ్ళ పొంట నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నిజంగా నేను మనసు పెట్టి చేశాను. 2011లోనే మా పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక చిన్న కుటుంబ పంచాయతీని దాన్ని తీసుకొని విశ్వప్రసాద్తోని, డైరెక్టర్ విశ్వప్రసాద్ గారితోని ఇక్కడ ఆకాష్ గారి హీరోని పెట్టి ఇదే ఫిలిం ఛాంబర్లో 2011లో పంచాయతీ అనే సినిమాని శంకుస్థాపన చేశాను. కానీ ఆ రోజుల్లో సినిమా తీయలేకపోయాను. నేను 2011 నుంచి మొదలు పెడితే 2017 వరకు ఎంతో కష్టపడి తీయాలని ఆలోచనతో నేను, ఎందుకంటే మొదటిసారి కళాభిమాన్ని, కళాపోషకుడిని, నేను ఏకపాత్ర అభినయాలు వేశాను, ఎన్నెన్నో నాటకాలు, అన్ని పాటలు పాడాను, నాటకాలు ఆడాను. మొత్తం నేను ఒక కళాకారునిగా ఎదగాలనేది నా ఉద్దేశం. నేను ఒక ప్రొడ్యూసర్గా కావాలనేది కాదు, ఒక కళాకారుడిగా నేను నిలవాలన్న ఉద్దేశంతో నేను ఈ సినీ రంగంలోకి అడుగుపెట్టాను. 2017లో ఎల్వి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ పై గులాబీ మేడ అనే సినిమా బోండా వెంకటస్వామి నాయుడు గారి దర్శకత్వంలో దాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా నంది వెంకటరెడ్డి గారితో ఇది దాదాపు నేను 3 సినిమాలకు నిర్మాతగా, 5 సినిమాల్లో ఈయన సినిమాల్లో విలన్ పాత్రలో పోషించాను. ఇంకా 3 సినిమాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చున్నాయి. ముఖ్యంగా నేను మీడియా మిత్రులకు మరీ చేతులు జోడించి నమస్కరించి పెడుతున్నాను. మిత్రులారా, మేము ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, నల్లధనం మా దగ్గర లేదు, ఎక్కడో చేసాం. మేము కష్టపడి సంపాదించుకున్న పైసలతోని ఈ యొక్క కళామాతలిని కాపాడుకోవాలని, కళాత్మకమైనటువంటి ఒక సన్నివేశాన్ని ముందుకు తీసుకోవాలని ముందుకొచ్చాం. చేతులు జోడించి మరీ నమస్కరించి మీకు చెప్తా ఉన్నాను, కాస్త మా సినిమాని ప్రచారం మీ ద్వారా ఎక్కువ చేయమని మరీ కోరుతా ఉన్నాను. డబ్బులు ఇచ్చే స్థితిలో మేము లేం, 100 కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో మేము లేం, ప్రమోషన్కి 50 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టే పొజిషన్లో మేము చిన్నవాళ్ళం. కానీ మట్టిలో మాణిక్యాలంటారే, అలాంటి వాళ్ళు మా కళాకారుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని పైకి తేవడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ మిత్ర బృందానికి కానీ అందరికి కూడా ఈ యొక్క సినిమా గురించి చెప్పి, సరే ఈ సినిమాలో ఏం సారాంశం ఉందనేది నా సినిమా గురించి, నా నటన గురించి నేను చెప్పడం కాదండి, మీరు చూశారు కాబట్టి దీన్ని ఎక్కువ ప్రేక్షకుల మహాదేవులకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను.